మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునుగాక. నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. మన వ్యక్తిగత జీవితంలో మనం ఎక్కడ నిలబడితే మనకు దీవెన, క్షేమం, సంరక్షణ అనే విషయాన్ని గమనించాలి. పెద్దలు చెబుతుంటారు, అరే ఆ మార్గాన్ని వెళ్ళబాకురా అని. పెద్దలు మనకు బోధిస్తారు, అక్కడ నిలబడబాకు అని. కానీ కొన్నిసార్లు పెద్దలు చెప్పిన అవగాహన కాక కొన్ని స్థలాల్లో నిలబడటం వలన ఇబ్బందులు పాలవుతాం, సమస్యలు కొని తెచ్చుకుంటాం. సమస్య జటిలం అవుతుంది, ఊహించని ప్రమాదాలు నీకు వెంటబడతాయి. కనుక నువ్వు నిలబడింది నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. పెద్దల మాట సజ్జనపు మూట అని మన వాళ్ళు చెప్పారుగా. అలా దేవుని మాట కూడా మనం జాగ్రత్తగా వింటే నీ జీవితానికి క్షేమం కలుగుతుంది. చాలాసార్లు మనం ఆ మాట లక్ష్య పెట్టకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఒక మాట చెబుతాను, మీరు జాగ్రత్తగా 84వ కీర్తనలో చక్కగా రాయబడిన 10వ వచనంలోని ఆఖరి భాగం, నా దేవుని మందిరము ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. విన్నారుగా. ఇతనికి ఎక్కడ ఉండడం ఇష్టం, ఎక్కడ నిలబడటం ఇష్టమో రాస్తున్నాడు. సహజంగా మనం కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నిలవాలని కోరుకుంటూ ఉంటాం. ఆ స్థలంలో నిలబడ్డప్పుడు కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. కొంతమందికి సముద్ర తీరాన్ని ఉంటేను, కొంతమందికి చెట్లు నీడను నిలబడినప్పుడు, కొన్నిసార్లు పర్వతాల మీద ఉన్నప్పుడు ఆ స్థలాన్ని బట్టి వాతావరణం మారుతుంది. మనసులో ఆలోచనలు జరుగుతాయి, అసలు ఆ విధానం వేరుగా అనిపిస్తుంది. కానీ ఈ భక్తుడు అంటాడు కదా, నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండటం నాకు ఇష్టం. అంటే మందిర ద్వారం దగ్గర ఉండడం ఇష్టపడుతున్నాడే. ఎందుకని? అక్కడ రాసిన చక్కని మాట ఏమిటంటే, ఆయన నిశ్చయముగా కృపయు ఘనతయు అనుగ్రహించగలిగిన వాడు. నాకు ఆలకించండి, ఆయన మందిర ద్వారం దగ్గర ఉంటే కృప, ఘనత రెండు దొరుకుతాయట. అంటే మనం కొన్నిసార్లు చల్లని వాతావరణంలో చెట్లు కింద నిలబడతాం. అటు నుంచి వచ్చే పిల్లగాళ్ళకి ఎంత ఆనందపడతాం. కొన్నిసార్లు కొంతమంది రోగుల్ని కూడా పలానా ప్రాంతంలో, ఆ చెట్లున్న ప్రాంతంలో ఉండండి, కలుషితం లేని వాతావరణంలో ఆరోగ్యం కలుగుతుంది అంటారుగా. ఇతగాడు అంటాడు, భక్తిహీనులున్న గుడాలలో కూడా ఉన్నా, లోకం నడిచిన స్థలాల్లో కూడా ఉన్నా, నాది అనే స్వార్థం అనే చోట కూడా ఉన్నా, అక్కడక్కడ కొన్ని రకరకాల మెరుపులు, ఆకర్షణలు ఉన్న చోట కూడా ఉన్నా, కానీ నాకేమి నెమ్మది కలగల. కానీ దేవుని మందిర ద్వారం దగ్గర నిలబడ్డాను. దేవుడు ఎంత కరుణామయుడండి. ఆయన నాకు కృప, అలాగే ఘనత అనుగ్రహించాడు. ఘనత డబ్బులతో రాదు, కృప ప్రయాసపడితే వచ్చేది కాదు. ఆయన కృప నీకు కలగాలి అంటే నీ వినయ విధేయతలే తార్కాణం. నువ్వు ఎప్పుడైతే మందిర ద్వారం దగ్గర ఉంటావు, మందిరం పేరే పరిశుద్ధత. అర్థమైందిగా. పరిశుద్ధతలు నువ్వు ఎక్కడ నిలబడతావో ఆయన కృప నిన్ను వెంటాడుకుంటూ వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఆవరిస్తుంది. మరో మాట చెప్పనా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పరిశుద్ధత, వినయం అనే స్థావరంలో నిలబడితే, బైబిల్లో మందిరం అంటే పరిశుద్ధత అని, మందిరం అంటే వినయగలిగిన మనసు కలిగి ఉంటే దేవుడు వారితో ఉంటాడు అని ఈ మాటలన్నీ సంకేతం. అక్కడ నిలబడి చూడు, నిన్ను ఘనతలను వెంటాడుతూ పరిగెత్తుకుంటా వస్తుంది. నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా మన జీవితంలో మనుషుల వలన ఘనత, మనం తెచ్చుకునే ఘనత, డబ్బు వలన వచ్చే ఘనత, మన చదువు వలన వచ్చే ఘనత కంటే దేవుడిచ్చే ఘనత గొప్పగా ఉంటుంది. దేవుడు అలా ఘనపరిచాడా? యోసేపు ఎక్కడ ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. అంటే అతడు చెరసాల్లో ఉన్న, కాని దేశంలో బానిసగా ఉన్న, దేవుని మందిర ద్వారం దగ్గర ఉన్నాడు. అంటే మీ ఇళ్ళన్నీ మానేసి గుడి దగ్గరకు వచ్చి ఉండమని కాదు. నువ్వు జైలులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏకాంతంగా ఉన్నా, పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు నివసించే అనుభవం పరిశుద్ధత అయి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా అనుభవాల్లో నీవు ఉంటావో దేవుడు కృపను గ్రహిస్తాడు, ఘనత వస్తాయి. ఆ రెండు నీ కొరకు పరిగెత్తుకొని వస్తాయి. నిన్ను ఘనపరిస్తే జనం ఆశ్చర్యపోతారు. నీకే నమ్మలేనంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడైతే అలాంటి జరుగుతుందో జీవితం ధన్యమవుతుందిగా. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయండి, పరిశుద్ధతలో ఉంటాను, వినయంలో ఉంటాను, ఆయన మందిర ద్వారం దగ్గర ఉంటానని తీర్మానం చేయండి.
జీవితం ఎలా మలుపు తిరుగుతుందో నేను చెప్పిన దానికంటే మీరే చూస్తారు. అట్టి కృప మీకు కలుగునగాక. ప్రేమస్వరూపి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలను పెద్దలను దీవించండి, మందిరపు దీవెన చేత ఆశీర్వదించండి. కుటుంబాలు సౌఖ్యంగాను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, ఐక్యతలోను బిడ్డలను నడిపించి వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి. రక్షణ భాగ్యం కలగాలి, కృప విస్తరించాలి. మీరుతో తృప్తిపరిచి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.